విధేయత, సహనము, ఓర్పు ఈ 3 చాలా ప్రాముఖ్యమైన విషయాలు. అయితే కొన్ని సందర్భాలలో విధేయతగా ఉండటం చాలా పరిస్థితుల్లో కష్టంగా ఉన్న సమయంలో ఎస్ అని చెప్పడం చాలా కష్టం. అయితే నిరీక్షించడం కూడా అంతేనంట. దేని కొరకైనా ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఆ ఎదురు చూపులో ఉన్న ఆ ఫలాన్ని త్వరగా పొందుకోలేనప్పుడు ఒక కైండ్ ఆఫ్ మాటలు, ఒక కైండ్ ఆఫ్ నిరుత్సాహము వాళ్ళ మనసులో నుంచి, వాళ్ళ మైండ్లో నుంచి, వారి జీవితంలో మనం చూస్తూ ఉంటాం. మరి కొంతమందిని చూసినట్లయితే వారి ఆ టైం ల్యాగ్, ఏదైనా ఒక విషయం గురించి ఎదురు చూస్తున్నప్పుడు అది ఆలస్యం అయిపోతూ ఉంటే ఆ టైం ల్యాగ్ను కూడా వాళ్ళు ఓర్చుకోలేరు. కొరకైనా ఇది నిజంగా జరుగుతుందా, ఇది ముందుకు వెళ్తుందా ఇక అనే ఒక ఆలోచనతో, అంటే ఇది నిజంగా జరుగుతుందా అనే ఆలోచనతో ఉండే వాళ్ళు అనేక మంది. అయితే దేవాతి దేవుడు తెలియచేస్తున్న మాట, దేనినైనా పొందుకోవాలా పరిపూర్ణమైన బహుమానం రూతు 2:12 ప్రకారం రావాలి అంటే ఈ 3 విషయాలు కూడా చాలా ప్రాముఖ్యమండి. ఈ 3 విషయాలు ఏ క్రైస్తవుని జీవితంలో అయితే ఉంటాయో ఖచ్చితంగా ఆ క్రైస్తవుడు ఆశీర్వదించబడతాడు.